సౌండ్ అబ్బాయి ఎక్కడ కొద్ది రోజు వాళ్ళు మంచు హలో 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 ప్రియ మిత్రుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ రాష్ట్ర R&B అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి డైనమిక్ కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి వారి IAS ఉన్నత ఉద్యోగం త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి వాలంటీర్ సర్వీస్ చేస్తున్న మరి గౌరవనీయులు కె రాజు గారు, మరి ప్రియ మిత్రులు చైర్మన్ ట్రైకార్ బెల్లయ్య నాయక్ గారు. మీలో చాలా మంది తెలియకపోవచ్చు, బెల్లయ్య నాయక్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నేనే. ఓకే. గౌరవ శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ జతావత్ రామచంద్ర నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు, గౌరవ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాగ్ తిరుపతి గారు, ట్రైనింగ్ క్యాంప్ ఇన్ఛార్జ్ రాహుల్ బల్ దత్తా గారు, ట్రైకోర్ GM కె శంకర్రావు గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి గారు, మరి గౌరవ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ గారు, గౌరవ హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి గారు, గౌరవ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి గారు, ఇక్కడికి చేసిన డెలిగేట్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ద్వారదాస రామరావు. మీలో చాలా మందికి తెలుసు, తెలియని కొంతమందికి ఏం చేస్తుంటే, నేను ఈ ప్రాంతంలో అంటే కోదాడు, హుజూర్ నగర్, నల్గొండ ఎంపీగా 7 సార్లు వరుస గెలిచిన. నేను ఇంత సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఒక కారణం, ఈ ప్రాంతంలో లంబాడాలతో ఉన్న నా అత్యంత సన్నిహిత సంబంధం. నేను మీ భాష కూడా మాట్లాడతా. మీ తండ్రిలో చాలా రోజులు మీతో గడిపిన వ్యక్తిని. మరి మీ సమస్యలు, మీ ఇష్యూస్ తండ స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అనేక సందర్భాల్లో మీ పక్షాన పోరాడిన మీ ఉత్తమనని. ఈరోజు రాష్ట్రంలో ST రిజర్వేషన్ 10% ఇంప్లిమెంట్ అయితే అందులో ఒక 1% కి నేను కూడా దోహదపడ్డా. ఎట్లంటే మీకు చెప్తా, రాజు గారు, టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలో వచ్చింది. నేను పదే పదే అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు మీకు ఈ రిజర్వేషన్స్ పెంచడం లేదు అనేది అడిగేది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము కేంద్రం పంపించినది, కేంద్ర ప్రభుత్వం అడిగితే మాకు ప్రపోజల్ రాలేదు. నేను పార్లమెంట్లో ఒక సందర్భంగా మరి ఒక రిటర్న్ క్వశ్చన్ కి సప్లిమెంటరీగా ఆనాడున్న ట్రైబల్ మంత్రి అసలు తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రపోజల్ పంపలేదు అన్నాడు. రైటింగ్ లో ఇచ్చిండు, పార్లమెంట్ జవాబు చెప్పిండు. దాన్ని పట్టుకొని పెద్ద ఇష్యూ చేసినాం. రాష్ట్రం మొత్తం కూడా అట్టుడిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు మేము పంపినామని, బీజేపీ వాళ్ళు మీరు పంపలేదని. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలా మరి దిష్టిమూలతాలు పెట్టిండ్రు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దిష్టిమూలతాలు పెట్టిండ్రు. ఆ ఇష్యూ ఎంత వేడెక్కిందంటే దాని పర్యవసనమే అప్పుడు కేసీఆర్ ఏ కేంద్ర ప్రభుత్వం కోసం వెయిట్ చేయలే, ఏం చేయలే. 9 ఏళ్ళు ఆపెట్టినా సింపుల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసి రిజర్వేషన్ పెంచేసిండు. ఆ రోజు తర్వాత కూడా రాజుగారు నేను పదే పదే అడిగేవాడిని, 2014 నుంచి వీళ్ళకి రిజర్వేషన్స్ పెరగాల్సిన అవసరం ఉండే, మీరు 8-9 ఏళ్లు డిలే చేసిండ్రు, ఆ బ్యాక్ లో కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ పక్షాన పోరాడిన వ్యక్తిని. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో SC/ST సబ్ ప్లాన్ చట్టబద్ధత క్రియేట్ చేసిన వాళ్ళలో ఆ కేబినెట్ లో కూడా నేను మంత్రిని.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్సీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత మేము సృష్టించడము. అంటే ఎస్సీలకి ఎస్టీలకి మీ జనాభాకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు చేయాలి అనే దానికి చట్టబద్ధత కల్పిస్తే ఆ తర్వాత 10 ఏళ్ల పాటు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ముందుకు పోలేదని చెప్పి మనం చేస్తాను. నాకు ఇప్పుడు సంపూర్ణ నమ్మకం ఉంది. మరి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలపై నిరంతరం పోరాడే సుదీర్ఘ ప్రియ మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారి చేతిలో ఉంది. నాకు ఏమీ సందేహం లేదు, మీరు అడిగిన కోరికలన్నీ ఈరోజు తీరిపోతాయి. మరి తప్పనిసరిగా ఎస్టీలకి బడ్జెట్ లో మీ జనాభాకి అనుగుణంగా 10% ఉంటుందని చెప్పి బట్టి గారి పక్షాన నేను హామీ ఇస్తున్నాను. చేర్చబట్టి బట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున 10% కంటే తక్కువ కాకుండా మీ బడ్జెట్ ఉంటుందని చెప్పి నేను ఈరోజు ఈ రాష్ట్ర కేబినెట్ సభ్యునిగా, మరి బట్టి గారి మిత్రులుగా నేను ప్రకటిస్తున్నా. అదేవిధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాజుగారు గ్రామ పంచాయతీలు అప్పుడు 8,000 ఉంటే 12,500 పంచినాయి. అన్ని తండాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు. కానీ గ్రామ పంచాయతీలు చేసిండ్రు కానీ గ్రామ పంచాయతీలకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా చాలా ఈ తండలో తిరుగుతూ సర్పంచులు చెట్ల కింద వాళ్ళ ఇళ్లలో కూర్చొని పనులు చేసుకునేది. అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. నేను ఎంపీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అక్కడ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మరి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా చోట్ల కొంతలో కొంత ఈ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేసిన. నేను ఈరోజు బట్టి గారు, వెంకటరెడ్డి గారు వీళ్ళ తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ప్రతి తండలో గ్రామ పంచాయతీ బిల్డింగు, ప్రతి తండలో విద్యార్థుల స్ట్రెంత్ అనుగుణంగా స్కూల్ బిల్డింగు, ప్రతి తండలో అంగన్వాడీ బిల్డింగు, ప్రతి తండలో మరి ఒక తండకో 2 తండకో ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వైద్యం కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మరి సుదీర్ఘ మిత్రులు బట్టి గారు, వెంకటరెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా ఇది రాష్ట్రం అంతటా పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకోటి చెప్పాలి మీకు, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇప్పుడు తెలంగాణలో సీనియర్ మోస్ట్ మెంబర్ నేనే. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నేను మనవి చేస్తున్నా, మన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సోషల్ జస్టిస్ కి, ఇంక్లూజివ్ గ్రోత్ కి మనం కమిటెడ్. రాహుల్ గాంధీ గారి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు సామాజిక న్యాయం మన మూల సిద్ధాంతాల్లో ఉందని అనే విషయం మనం పదే మనం జనంలో కూడా తీసుకుపోవాలి. నేను చాలా మంది జాతీయ స్థాయిలో నేను భారత రాష్ట్రపతి దగ్గర కూడా పనిచేసిన, మరి ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, పీసీ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా. కానీ సామాజిక న్యాయం పట్ల దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాల పట్ల నిజమైన మరి వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి మన ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. నేను ఇంకా చాలా మంది నాయకులు డాష్ మీద స్పీచ్లు ఇవ్వడానికో ఏదో విధంగా అదొక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తారు. కానీ నా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని నేను చాలా దగ్గర నుంచి చాలా ఏళ్లు గమనించాను. నిజంగా జెన్యూన్ ఎంపతి, సీరియస్ గా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి మరి మంచి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం చేయాలి,
ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారి కోరిక కూడా మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇంకో విషయం చెప్పారు, ఇక్కడ వేదిక మీద కింద ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి నాకేమి సందేహం లేదు, జాతీయ రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి చూస్తుంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండిందో 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి కాబోతున్నారు. మన దేశానికే మంచి రోజులు రాబోతున్నాయి. అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో కూడా మీరు చాలా చాలా విషయాలు రాసిచ్చారు. తప్పనిసరిగా వీఆర్ కమిటెడ్ ఫర్ సోషల్ జస్టిస్, వీఆర్ కమిటెడ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, మైనారిటీస్, వీకర్ సెక్షన్ ఇష్యూస్ లో మేము అందరం కూడా కమిటెడ్ ఉన్న విషయం నేను గంటాపదంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చూస్తున్న మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏమనొచ్చు, ఇళ్ల విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారి నాయకత్వంలో వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్ల విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి డెఫినెట్లీ మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుపేదలందరికీ అంటూ నేను ఇలా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అందరికీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి, అణగారిన వర్గాలకి, పేదలకి అందరికి కూడా మరి వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము. అదేవిధంగా ఇళ్ల విషయంలో కూడా మీకు నేను అంటే నిస్సందేహంగా వితౌట్ ఎనీ డౌట్ కేటగిరీగా అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎస్టీల విషయంలో 5+1 మరి ఎస్టీలకి మీకు తెలుసు 6 లక్షల రూపాయలు. మేము మళ్ళోసారి బట్టి గారు కాబట్టి ఆ ధైర్యంతో చెప్తుంది, ఎందుకంటే మొత్తం ఖజానా వారి చేతిలో ఉంది కాబట్టి ఎస్టీలకు ఇళ్ల విషయంలో కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంకా మిగిలిన 4 ఏళ్లలో మరి రాష్ట్రంలో అరువులో ఉండి ఇళ్లు లేకుండా ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ లేకుండా మేము మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, రాజకీయంగా కూడా మరి అన్ని విధాలుగా మీరు చెప్పే ప్రతి అంశం మేము 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం. మీరు చెప్పే అన్ని విషయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం, గౌరవం, మర్యాద, గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. మీరు ఇక్కడ కేవలం 100 మంది ఉండొచ్చు, మీరు 100 మంది పోయి మరో 100 మందిని తయారు చేయాలి, 10,000 మంది బయలుదేరాలి. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల ఎంబడి ఉంటుంది, లంబాడీల ఎంబడి ఉంటుంది, గోండ్ల ఎంబడి ఉంటుంది, కోయాల ఎంబడి ఉంటుంది, మరి ఎస్టీలు, గిరిజనుల ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ నిలబడని చెప్పి మనం చేస్తాం. మీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం మిగిలిపోయిన వాళ్ళకి భూములిచ్చే బాధ్యత మాది. అన్ని విధాలుగా మరి గిరిజనుల జీవితాల్లో వెలుగులు ఉండే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా కె రాజు గారిని ఈ ట్రైనింగ్ క్యాంపు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గతంలో నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు